యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మానవుల ప్రయోజనాలు ఒక్కటే కాదు, నదులు, కొండలు, చెట్లు వీటన్నిటినీ కాపాడడం ప్రభుత్వం బాధ్యతే. పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వం యొక్క ప్రథమ బాధ్యత, ప్రధాన బాధ్యత. అన్నిటికీ ప్రభువే. ప్రభువు అన్నవాడు ఎప్పుడు అన్నిటికీ ప్రభువే, కొన్నిటికి ఉండదండి. అందుకని పావురానికి కూడా నేనే రక్షకుండా కదా, నేను రక్షించాలి కదా, అన్ని పావురాల్ని నేనేం రక్షిద్దామని ప్రయత్నం చేయలేదే, నా కాళ్ళ మీద పడిన దాన్నైనా నేను రక్షించాలి కదా అంటే ఆ డ్యాగంది, నేను 2 రోజులు కష్టపడి వేటాడాను, నా ఆహారం లేకపోతే నేనేం చేయను, నన్ను రక్షించడం నీ పూచీ కదా అని తర్కం ఇలాగే ఉంటుంది. వెంటనే రాజు అన్నాడు, డ్యాగా నీకు మరో పావురం దొరికే అవకాశం ఉంది, ఈ పావురానికి మరో ప్రాణం ఉండే అవకాశం లేదు కదా అన్నాడు. అది ధర్మ సూక్ష్మం అంటే, అది ధర్మ సూక్ష్మం అంటే. అది ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. సూక్ష్మం ఎలా ఉంటుంది అంటే, నిజమేనయ్యా నీ వేటాడుకున్నావు, నేను కాదని అనడం లేదు, కానీ ఒక పులి మేకని చంపేస్తూ ఉంటే మనం పరిగెట్టుకుని రక్షించక్కర్లేదండి. అడవులకు వెళ్ళి రక్షించడం మన వల్ల కాదు, పులి మన చంపుతుంది. మనం చూస్తే చేయగలిగితే ఆ ప్రయత్నం చేయొచ్చు. లేదు, దేశంలో అడవుల్లో ఎన్నో పులులు, ఎన్నో మేకల్ని, ఇతర మృగాలని చంపితే మనం తుపాకీ పట్టుకుని వెళ్ళకూడదు, అది కుదిరే పని కాదు. పులులు ఉండవలసిందే, మేకలు ఉండవలసిందే, వాటి కర్మకవి పోతే మనం చేయలేము ఇక్కడ. కానీ ఒక పాము కప్పని మింగేస్తుంటే కప్ప అరుపు మనకి వినపడింది అనుకోండి, ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఓ రాయేమంది. ఎందుకని? పాముకు మరో కప్ప దొరుకుతుంది, కప్పకు మరో ప్రాణం లేదుగా, నీకు వినపడింది కాబట్టి, నువ్వు మనిషివి కాబట్టి నువ్వు ఒక్క రాయి అంతవరకు. అంతేగాని పొద్దున్నే బడి మానేసి సంచి నిండా రాళ్ళు వేసుకుని ఎక్కడ కప్పలు ఉన్నాయో వాటిని కాపాడదామని బయలుదేరకూడదు. ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని. హింసకి అహింసకి తేడా అదే. వైదిక ధర్మం అంటే ఇలాగే ఉంటుంది లెక్క. ఇప్పుడు ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. బలవంతంగా అందరూ హింస పాటించరాదు, హింస చెయ్యరాదు అని చెప్పదండి. అందరూ అహింసాపరులే ఉండాలని వైదిక ధర్మం చెప్పదు. సాధ్యం కాదు, అది అసాధ్యమైన విషయం. అది అహింసే ప్రధానంగా పుట్టిన కొన్ని మతాలు వెళ్ళిపోయాయి, ఎక్కడ ఏం కనపట్లే. ఎందుకంటే ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్, వాస్తవంగా అసాధ్యం. హింస చేయకుండా మనిషికి సాధ్యం కాదు. నేను మాట్లాడుతుంటే ఇక్కడ ఎన్నో దోమలు వస్తాయి. మామూలుగా మీరు అనుకుంటూ ఉంటారు మేము ఆ రకంగా మాంసాహారం లోపల పంపిస్తున్నాం, మేము ఇక్కడ దోమలు వెళ్ళట్లేదు ఏంటి అని అవన్నీ ఆపుతా. అలాగని మాట్లాడడం మానేస్తామా? దారి మీద నడుస్తూ ఉంటే చెప్పు కింద కొన్ని జీవులు చచ్చిపోతాయి, నడవడం మానేస్తామా? ఇంత అతి వద్దని చెప్పారు. మనం పని కట్టుకుని చంపొద్దు, అంతే తేడా. అందుకని రాజు వాదనకు ఆశ్చర్యపోయి డ్యాగా అంది, నాకు తగిన మాంసం ఉంటే ఈ పావురం నాకెందుకయ్యా అంటే, రాజు చూడండి ఆయన తలుచుకుంటే ఎవడు రాడండి. ఎవడికో నేను 10 లక్షలు ఇస్తానయ్యా, నీ కుటుంబ పోషణ నేను చూస్తానంటే మనిషే వస్తాడు. ఆ రాజు అనుకున్నాడు, ఎవరినో పిలవడం ఏమిటి, ఈ పావురం కోసం నేనే త్యాగం చేయాలి కదా అని తన తొడ కోసి మాంసం తక్కెట్లో వేసి పావురం అంత మాంసాన్ని తూచే ప్రయత్నం చేస్తే ఎంతకీ తోగలేదండి, ఎంతకీ తోగలేదు. దేవతల పరీక్ష సామాన్యమా? చివరికి ఇక ఒంట్లో మాంసం అంతరించిపోతుంటే ఏం చేయలేక భటులను పిలిచి నన్నే అందులో కూర్చోబెట్టండి అన్నాడు. అది నా దేశాన్ని పాలించిన రాజు చేసిన త్యాగం. నా దేశం అటువంటిది, నా చరిత్ర అటువంటిది, నన్నే అందులో కూర్చోబెట్టండి అన్నాడు. అప్పుడు అగ్నిదేవుడు ఇంద్రుడు ప్రత్యక్షమై, రాజా నీలాంటి రాజులు ఉండాలయ్యా దేశానికి, ప్రపంచానికి అంతటికీ ఆదర్శమైన వాళ్ళు, మేము నిన్ను ఆశీర్వదిస్తున్నామని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అందుకని ఇక్కడ నేను జాతి గువ్వకయ్యి పొంగిన కండలనిచ్చున శిబిత్యాగము అన్నారు. జాతి అంతా ఒక పావురం అనుకుంటే ఆ పావురం కోసం తన మాంసాన్ని త్యాగం చేసినటువంటి శిబి చక్రవర్తి లాగా ఇవాళ మొత్తం భారత జాతిని కాపాడడానికి తమ శరీరాలు ఖండాలు అయిపోయినా కూడా త్యాగం చేశారండి. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన మహానుభావులు అందరూ అటువంటి వాళ్ళే. వారికి భక్తి శ్రద్ధలతో మనం నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆ మహానుభావుడు ఎందుకు ఎడుతున్నాడు, వెల్లింగ్టన్ కాలేజీలో ఆయన చదువుకున్నాడు. అది డిఫెన్స్ స్టాఫ్ కాలేజీ. అక్కడ కొత్త సైనికులు ఉంటారు, వారిని ఉద్దేశించి ప్రసంగం చెయ్యాలి. మాకు మళ్ళీ ప్రవచనం చెప్పడం కాదు, ఇది ఉత్తేజితులు అయ్యేలా మాట్లాడాలి. సైనిక వృత్తిలో ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి కదా, ప్రయోజనాల కంటే ఎక్కువగా త్యాగం గురించి చెప్పాలి. అది ఆయన చేసి చెప్పాలి. ఆ ప్రసంగం చేయడానికి ఆయన వెడుతూ ప్రమాదం పాలయ్యాడు. ఆయన ఏమైనా ఊహించాడా? అలా ఊహిస్తే భార్యతో పెడతారా అండి ఎవరైనా? పాపం ఏదో సరదాగా ఆవిడ కూడా వస్తాను అంటే అర్ధాంగి కదా అని రమ్మన్నారు. 18 మంది కెపాసిటీ ఉండే చోట 14 మంది ఎక్కారు. వారు నియమాలు కూడా ఏమీ ఖాతరు చేయకుండా చేయలేదు, అశ్రద్ధ కూడా చేయలేదు. అంతేకాదు సైనిక హెలికాప్టర్ దానికి అన్ని రకాల పరీక్షలు చేశారు, అన్నీ బాగున్నాయి. దురదృష్టం ఆయుర్దాయం లేదు, అంతే తేడా. ఇక మనం మాట్లాడుకోవలసిందేం లేదు. అంతటి త్యాగం చేసిన వాళ్ళ గురించి మనం నిజంగా నివాళి అర్పించాలి అంటే చేయవలసింది ఏమిటయ్యా? 2 పనులు. ఒకటి, మౌనం పాటించాం మనం. మౌనపానమున అచ్యుతమైన ప్రశాంతి నందడి.
రెండవ పని ఏమిటంటే మన పిల్లలకి ఆ త్యాగాల గురించి చెప్పాలి. ఇక్కడ నా మాటలు విన్న వాళ్ళందరూ ఇది 2 గంటల ప్రసంగంలో నేను జవాన్ కిసాన్ 2 విభాగాలు చేసుకుని చెబుతాను కాబట్టి గంట సేపు జవాన్ గంట సేపు కిసాన్ అనుకుంటే ఈ విన్నటువంటి మాటల్లో మీకు బాగా నచ్చినవి మీకు అర్థమైనవి మళ్ళీ మీ పిల్లలకి రాని వాళ్ళందరికీ చెప్పండి. ఆ తర్వాత యూట్యూబ్లో ప్రసారం అవుతాయి. గరికపాటి నరసింహరావు అఫీషియల్ అన్న దాంట్లో అన్నీ ఎప్పటికప్పుడు ప్రసారమే వస్తాయి. ఇది కూడా 4 రోజుల్లో సంస్కరించిన తర్వాత అది ప్రసారం అవుతుంది. అక్కడ చూపించండి పిల్లలకి ఇలా ఉంటుందని. ఇవాళ నేను ఎంత ఆశ్చర్యపోతున్నాను అంటే మొత్తం కనపడి మేము వింటున్నాం అని చెబుతున్న వాళ్ళు 20 నుంచి 40 ఏళ్ల వాళ్ళు ఎక్కువ. 20 నుంచి 40 ఏళ్ల వాళ్ళు ఎక్కువ. నాకు నమ్మకం ఉంది దేశం బాగుంటుంది. 20 ఏళ్ల క్రితం నేను అవధానాలు మొదలుపెట్టినా, 10 ఏళ్ల క్రితం ప్రవచనాలు మొదలుపెట్టినా నాకు ఒకటే నమ్మకం, మా అమ్మ చెప్పిందే నమ్మకం. మా అమ్మకి నేను నమస్కారం చేసినప్పుడు నా మెడలో ఈ కండువా వేసి నేను కండువా కింద వేయట్లేదురా, ఇది జాతీయ జెండాను నీకు వేస్తున్నాను అని చెప్పింది ఆవిడ. అది నాకు మనస్సులో ఉండిపోయింది బాగా. ఇది జాతీయ జెండా అని చెప్పి వేసింది. అందుకని జాతిని రక్షించడం, దేశభక్తిని గురించి చెప్పడం నా కర్తవ్యం. కాబట్టి నా ప్రవచనాల్లో ఎప్పుడు దైవభక్తి ఎంత ఉంటుందో దేశభక్తి అంత ఉంటుంది, కర్తవ్యం అంత ఉంటుంది. ఖచ్చితంగా పుణ్యం ఎంత ఉంటుందో కర్తవ్యం అంత ఉంటుంది నాది. దైవభక్తి కంటే దేశభక్తి ఎక్కువ. అందుకని ఇది మీ పిల్లలకి మీరు చెప్పగలిగితే, ఇది మళ్ళీ వాళ్ళ మనసులో నాటుకునేలా చేయగలిగితే దేశంలో అవినీతి పోవడం అనేది పెద్ద సమస్య కాదు. అవినీతికి మూలం అజ్ఞానం. గమనించాలి మనం. అవినీతికి మూలం ఏదో స్వార్థం కాదండి, అజ్ఞానం అంటే ఏమిటో తెలుసా? మనిషి ఎంతసేపు ఈ దేహమే నేను అనుకుంటాడు. ఇదే అజ్ఞానం. అందుకోసమే దేహం కోసం, దేహ బంధాల కోసం ఇన్ని 100 కోట్లు సంపాదిస్తున్నాం. లేకపోతే అవినీతి ఎందుకండి? లక్షల కోట్లు సంపాదించిన వాడినైనా మీరు చూడండి, 2 పూట్ల అన్నం తింటున్నాడా? లేదే. ఒక పూట తింటాడు, ఒక పూట చపాతీ. ఈ చపాతీకి ఇన్ని 100 కోట్లు ఎందుకే? పని లేక. అది తిన్నది అరగదు మళ్ళీ. పోనీ సరైన బట్టలు కట్టుకున్నాడా? మీరు అవినీతి పరులు అని పేరు పొందుతున్న నాయకులను కూడా చూడండి, మామూలు బట్టలోనే ఉంటారని. ఏం పెద్ద ఫ్యాషన్ డ్రెస్సులే ఉండవు వాళ్ళకి, అవకాశం లేదండి. పోనీ రాత్రి ఏమైనా పడుకోగానే నిద్రపడుతున్న పట్టదండి. ఎందుకంటే మంచం కింద డబ్బే, మరుగుదొడ్లోనూ డబ్బే. నిద్ర ఎలా పడుతుంది? ఎప్పుడెప్పుడు రైడింగ్ చేస్తాడో తెలియదు. వెంటనే వీడికి కళ్ళు తిరిగిపోతూ ఉంటే మూర్చిపోతూ ఉంటాడు. ఎందుకంటే మరి దొంగ పని చేసిన తర్వాత అలాగే ఉంటుంది. అంచేది అజ్ఞానం అవినీతికి మూలం మనం గ్రహించాలి. గ్రహించవలసిన జ్ఞానం ఏమిటంటే, ఎంత డబ్బు సంపాదించినా నాకు తినడానికి లేనప్పుడు, ఉండడానికి లేనప్పుడు, నిద్ర పట్టనప్పుడు, నిత్యం భయంతో చచ్చిపోయేటప్పుడు ఈ డబ్బు నాకెందుకు అని గ్రహించడమే జ్ఞానం. అప్పుడు ఖచ్చితంగా మనిషి నీతిమంతంగానే ఉంటాడు, అవినీతి పని చెయ్యడు. కోట్లు మింగేయాలి, మనకి కాంట్రాక్ట్ చేపట్టి రోడ్డు మీద సిమెంట్ వేయకుండా మట్టి వేసేస్తే మనకి బాగా కలిసి వస్తుంది కదా. పైగా మళ్ళీ 6 నెలల్లో రోడ్డు చెడిపోతే ఆ కాంట్రాక్ట్ మనకే ఇస్తారు కదా, ఇంకోసారి వేసేయచ్చు కదా అని ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఈ కంకర్రాళ్ళు వేయకుండా, మనం సరైన సిమెంట్ వేయకుండా ఇసుకేసేసి మట్టి వేసేసి చేసిన పాపం ఉందే, ఈ వేయకుండా దాచిపెట్టిన రాళ్ళన్నీ మన గాల్ బ్లాడర్లోకి ఎడతాయి. ఇప్పుడు అంతమందికి గాల్ బ్లాడర్లో రాళ్ళు సమస్య. గాల్ బ్లాడర్ ఆపరేషన్ అంటాడు, అక్కడి నుంచి క్యాన్సర్ వచ్చిందంటాడు, దానికి ఆపరేషన్ అంటాడు. వీళ్ళు సంపాదించిన ₹1,00,00,000 క్యాన్సర్కి సరిపోయాయి మొత్తం. ఇక్కడ పెళ్ళాం బిడ్డలు ఏడవడం సరిపోయింది. అప్పుడు ఏమంటాడు? మంచం పడుకుని ఎంత సంపాదించాం కానీ తినడానికి లేదా, ఆసుపత్రులకు పోసేసాం. మరి తెలియదా? మరి రోడ్డు అడ్డగోలుగా వేస్తే అలాగే ఉంటుంది. ఇక్కడ కాంట్రాక్ట్ ఒప్పుకున్నప్పుడు చెయ్యాలి కదా. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు, నీ వెంట ఉన్నాడు.